టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్ జెట్ స్పీడ్తో దూసుకెళ్తుంది. కెరీర్ ఆరంభంలోనే వన్డే వరల్డ్ కప్ 2011 గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న విరాట్ ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ 2013ను ముద్దాడాడు. ఇటీవల టీ20 ప్రపంచ కప్ 2024ను చేతబట్టిన కింగ్ తక్కువ గ్యాప్లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను కైవసం చేసుకుని కెరీర్ను మరింత చిరస్మరణీయంగా చేసుకున్నాడు. అయితే కొన్నాళ్ల క్రితం తాను పడిన వేదన, బాధను అతడు గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. మరి విరాట్ను అంతగా ఇబ్బంది పెట్టిన ఆ ఘటన ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కివీస్ జరిగిన ఫైనల్స్ ముగిసిన తర్వాత స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్స్ను ఓదార్చాడు కోహ్లీ. ఓటమి బాధలో ఉన్న కేన్ మామ దగ్గరకు వెళ్లిన విరాట్ అతడితో ముచ్చడించి సముదాయించాడు. కప్పు చేజారడంతో న్యూజిలాండ్ స్టార్స్ నిరాశతో కూరుకుపోయారు. దీన్ని గమనించిన కోహ్లీ అతన్ని ఓదార్చాడు. హక్ చేసుకొని కొద్దిసేపు అతడితోనే ఉన్నాడు. ఆ తర్వాత అతడు మాట్లాడుతూ ఐసీసీ టోర్నమెంట్లో ఓడితే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసు అన్నాడు. ఆ బాధ తాను అనుభవించానని కూడా చెప్పుకొచ్చాడు. నా మిత్రుడు కేన్ విలియమ్స్ను ఇలా బాధగా చూడడం నచ్చలేదు. అతడు ఓడిన జట్టులో ఉండడం బాధాకరం. అయితే నేను ఈ బాధను అనుభవించా. ఓడిన టీమ్స్లో నేను భాగంగా ఉన్న రోజులు ఉన్నాయి. పరాభవం చెందిన జట్టులో నేను ఉన్నప్పుడు, అతడు గెలిచిన టీంలో భాగంగా ఉన్నప్పుడు సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మా మధ్య అనుబంధం, ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.